నమస్తేనా, మీ నమస్తే. పేరు? రామకృష్ణ. ఏం చేస్తుంటారన్నా? ఈ బిజినెస్ అండి. అన్న, నిన్న ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బాగా వెన్నుదండుకున్నారు జగన్ గారికి. ఆయన దూరం అయ్యాడు. బాలినేని గారు సొంత బాబాయికి బామర్ది. సొంతంగా ఆయన జగన్ గారు బయటకు వచ్చినప్పటి నుండి కష్టపడి ఉన్నారు. బాలినేని గారు ఇప్పుడు దాకా ఆయన జనసేనకి వెళ్ళి రాత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ లేకుంటే జగన్ దిక్కు లేదు అన్నట్టు మాట్లాడారు. ఎలా చూస్తారన్న ఇలాంటి వ్యాఖ్యలు? సార్ ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, ఈవెన్ ఒక వ్యక్తి మంచి వ్యక్తే కాదనలేదు. ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిందే మన పెద్ద సార్ వైఎస్ఆర్. తర్వాత అక్కడి నుంచి వచ్చాడు జగనన్న. జగనన్న ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు ఏముంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదవి లేదు కదా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ లోపల దింగుతారో, ఈయన తిండివన్నీ అన్ని వాళ్ళు కక్కెత్తరేమని భయం పోయి వెళ్ళిపోండి, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు నీ దగ్గర ఉన్న నీ మాట, ఆయన దగ్గర ఆ మాటలు మేము మాట్లాడచ్చు, ఎక్కడ మాట్లాడచ్చు. ఇప్పుడు జగనన్న తిడితే కదా నువ్వు నా పాటలు మంచి చేసుకుని అంటారు కదా. ఇప్పుడు పవన్ అయినా అరే శ్రీనివాసరెడ్డి తిడతాడో జగనన్న కన్నా అంటే ఆయన సంతోషపడతాడు కదా, అది అక్కడ విషయం. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటాడు కార్యకర్తకు చాలా బలం నింపినాడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి. అలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నాడు. వాసిరెడ్డి పద్మ లాంటి మహిళా లీడరు అప్పట్లో చుక్కలు చూపించేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ. అలాంటి వాళ్ళు అందరూ దూరం అయిపోతే అసలు జగన్ బయటికి వచ్చి గెలిచే అసలు ఎమ్మెల్యే కానీ గెలుస్తాడు సార్ ఈసారి జగన్? జగన్ సీఎం పక్క అవుతుండండి ఈసారి, 100% సీఎం అవుతుండు. విజయసాయి రెడ్డి పైన, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పైన, వాసిరెడ్డి పైన, వీళ్ళందరూ పైన కూడా సార్ ఒకటండి, విజయరెడ్డి సాయి అనే వ్యక్తి ఒక ఆఫ్టర్ ఎంపీ. ఆయనేమో సీఎంకి ఏం పోటీ చేయలేదు, వాళ్ళ నాన్న సీఎం కాదు, వాళ్ళ తాత సీఎం ఏం కాదు. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఒక కంపెనీలకి చార్టెడ్ అకౌంట్ పిలిచి రారా బాబు తినిరాని అంటే దాన్ని ఊసే రకాలు వాళ్ళు ఏం చెప్తాను చెప్పండి, వాళ్ళు అంతే అట్లనే ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున జగన్ సీఎం అయ్యాడు అనుకో, అన్న నీకు తప్పైంది మా అన్న బిడ్డవేనా అన్న కొడుకు అని మళ్ళీ వస్తారు మళ్ళీ. ఇప్పుడు పాతలు రావట్లే. ఇప్పుడు శైలినాథ్ సారు వీళ్ళందరూ పెద్దలు అందరూ ఎందుకు వస్తున్నారు, జగన్ మంచితనం చేశారని జగన్ దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సార్ మళ్ళీ వీళ్ళు కూడా 100% సూరుకు వస్తారండి. కాదండి, ఇప్పుడు పెద్ద వాళ్ళు అంతా వెళ్ళిపోతున్నారు, మరి కార్యకర్తల బలం ఉందంటారా? ఎవరు వెళ్ళట్లే, అది వెళ్తారో మళ్ళీ వస్తారు, అది కామన్ కదా. ఇక్కడ కూడా అంతే కదా, వెళ్తారు. ఇది ఒకటి ఏంటంటే, ఒక ఇండియాలో మొత్తం ప్రపంచంలో ఒక దీనికి ఒక ఏమంటారు, ఒక యాక్ట్ పెట్టాలండి, చట్టం తేవాలి. ఎలా తేవాలి? 5 సంవత్సరాలు నేను ఉన్నాను, ఒక టీడీపీ వైఎస్ఆర్ ఇంకోటి గెలిచాను అనుకోండి, అదే పాటలు ఉండేటట్టు ఉండాలి. నెక్స్ట్ వేరే పదవి వచ్చినప్పుడు మనం అక్కడ జంపింగ్ అవుతాం, మీ పదవులు ఇస్తాం, అట్లా రాకుండా చేస్తే మంచిదని నా అభిప్రాయం. అది ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడుతున్నట్టుంది అందరు కూటమిలకి. ఏం భయపడలేదు, ఎవరు భయపడతారు? తప్పు చేస్తే కదా ఎత్తుకుంటున్న భయపడదే. ఎవడు భయపడతాను చెప్పండి? ఎక్కడి గురించి భయపడ, దేని గురించి ఎవడి గురించి భయపడాలి? అది కేసు అయిపోతే ఏమైతే 3 నెలలు అయితే మళ్ళీ వస్తాం, తగ్గేది లేదు. తర్వాత అన్న వచ్చాడు ఇంకో సప్తా సమాధానం వదిలేదు లేదు, ఎక్కడ దాక్కున్నది లేదు. ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఎస్పీలో ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్లు అవుతున్నారు. ఇవి నేను నా పదవి ఉంటాను, ఇక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఎందుకు? అరే వాళ్ళు ఇప్పుడు అని చెయ్యాలి. ఇప్పుడు సీఎం ఎక్కడుంటే ఇక్కడ వాళ్ళు కూడా అట్లా తయారు, ఐపీఎస్లు అందరూ అట్లా తయారు. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి ఫైనల్ ఏం చెప్తారన్న? వైఎస్ఆర్సీపీ అందరూ ఒక స్టాండర్డ్కి వచ్చారండి. ఎవడు భయం పడేది లేదు, ఇక్కడ భయం కూడా పడరు. దేనికి సార్ భయము? దేని గురించి భయము అంటారు? జెండా పట్టుకున్నా ఏదో చేయాలని చేస్తారు. ఆ రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది, ఎంతో చూద్దాం. 40 నెలలు, 4 సంవత్సరాలు, ఇంటి 12, 48 మంత్ ఉంది. ఇంకా ఈ నెల తీసి మళ్ళీ నెల తీసేసి ఇంకా 46 నెలలు ఉన్నది. ఏం చేస్తారు? ఈ 40 నెలలు మహా అయితే 4 సంవత్సరాలు ఇరిపిస్తారు, అంతే కదా. మళ్ళీ వచ్చిన తర్వాత కంపల్సరీగా జైలు కోట్ల పద్ధతి కూడా మనం వస్తారు కదా. అది ఎవడు కూడా 100% సూర్యుని నమ్మకొస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029లో 100% సీఎం కాబోతాడు. ఇంకా అంత ఇంకేం లేదు, అది తగ్గేది లేదు. 100% సీఎం అవుతుండే ఆయన. మామూలు చెప్పలేదు.